హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ తెలుగు. సరిత హియర్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ వీడియోలో మనం హ్యూమన్ బ్రెయిన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, హ్యూమన్ బ్రెయిన్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఎస్పెషలీ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్లో మనకి ఏంటంటే రెగ్యులర్గా ఈ టాపిక్ నుంచి మనం క్వశ్చన్ని అబ్జర్వ్ చేసాం. ఓకే, అంటే మనం ఏంటంటే ఈ హ్యూమన్ బ్రెయిన్ ఏ టాపిక్లో వస్తుంది అంటే నర్వస్ సిస్టమ్ టాపిక్లో వస్తుందండి. నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ. బేసిక్గా నర్వస్ సిస్టమ్ అంటేనే ఏంటంటే నంబర్ ఆఫ్ నర్వ్స్ అన్నీ కలిసి ఉన్న ఆ సిస్టమ్ని మనం ఏం చెప్తామంటే నర్వస్ సిస్టమ్ అని చెప్పేసి చెప్పుకుంటాం. మన బాడీలో ప్రతి యాక్షన్కి కూడా రియాక్షన్ అనేది ఈ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాను, నేను ఏదో ఒక ఇన్ఫర్మేషన్ని మీకు చెప్తున్నాను. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ని మొత్తాన్ని మీ బాడీలో ఉన్న స్పైనల్ కార్డ్ అనేది రిసీవ్ చేసుకొని ఆ సిగ్నల్స్ని మొత్తం మీ బ్రెయిన్కి ఇస్తుంది. ఓకే, బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే దానికి రియాక్షన్ ఇస్తుంది. సో ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుంది, ప్లీజ్ మీరు వినండి అని చెప్పి చెప్తుంది అనమాట, లిజనింగ్. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ అగైన్ స్పైనల్ కార్డ్కి ఇస్తే స్పైనల్ కార్డ్ ఏం చేస్తుంది అంటే మీ సెన్సరీ ఆర్గాన్ అయిన ఇయర్కి చెప్తుంది వినమని చెప్పేసి. ఓకే, ఇట్లా ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతాయి. కాబట్టి మనం ఏం చేస్తాం, సెన్సరీ ఆర్గాన్స్ అన్నీ కూడా డైరెక్ట్గా మనకి ఏంటంటే నర్వస్ సిస్టమ్ కంట్రోల్లోనే ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఇట్లా మనకు నర్వస్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ నర్వస్ సిస్టమ్ టాపిక్ మనకు అగైన్ 3 పార్ట్స్ ఉంటుందండి నర్వస్ సిస్టంలో. అది ఏంటేంటిది అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, దీన్నే కేంద్ర నాడీ వ్యవస్థ అని చెప్పేసి చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, పరదీయ నాడీ వ్యవస్థ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ అంటే స్వయం చోదిత నాడీ వ్యవస్థ అని చెప్పేసి చెప్పుకుంటాం. సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనకి అగైన్ 2 టైప్స్ ఉంటుందండి. అవి ఏంటేంటివి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి బ్రెయిన్, సెకండ్ వన్ వచ్చేసి స్పైనల్ కార్డ్. చూడండి, బ్రెయిన్ అనేది మనకు సెంటర్లో మన హెడ్ వెనక ఇక్కడ ఉంది కదా బ్రెయిన్. ఆ బ్రెయిన్ని, ఇది బ్రెయిన్ అనుకుంటే ఆ బ్రెయిన్ని మళ్ళీ అటాచ్ చేస్తూ స్పైనల్ కార్డ్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట, మన వెన్నెముక స్పైనల్ కార్డ్. ఈ బ్రెయిన్ స్పైనల్ కార్డు రెండు మన బాడీకి సెంటర్లో ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏం చెప్తామంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే పెరిఫెరల్ అంటే ఏంటి, సైడ్స్ కదా. ఓకే, సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి సైడ్స్ ఉన్న నర్వ్స్ అన్నిటిని మనం పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రెయిన్ స్పైనల్ కార్డ్ అని ఇందాక చెప్పాను కదా. ఈ బ్రెయిన్కి సైడ్స్లో కొన్ని నర్వ్స్ ఉంటాయి. ఈ నర్వ్స్ అన్నీ కూడా పెరిఫెరల్ నర్వ్స్ అనమాట. స్పైనల్ కార్డ్కి కూడా సైడ్స్లో కొన్ని నర్వ్స్ ఉంటాయి. ఈ నర్వ్స్ అన్నీ కూడా పెరిఫెరల్ నర్వస్ అనమాట. ఓకే, ఇట్లా మనం పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని చెప్పుకుంటాం. అగైన్ ఇవి కూడా మనకి 2 టైప్స్ ఉంటుందండి. అవి ఏంటంటివి అంటే క్రానియల్ నర్వ్స్ అండ్ స్పైనల్ నర్వ్స్. క్రానియల్ అంటే ఏంటి, కపాలం కదా, కపాల నాడులు, స్కల్ అంటే బ్రెయిన్ చుట్టుపక్కల ఉన్న నర్వ్స్ అన్నిటినీ మనం క్రానియల్ నర్వ్స్ అని చెప్పుకుంటాం ఇవన్నమాట. స్పైనల్ నర్వ్స్ అంటే స్పైనల్ కార్డ్ ఉంది కదా సెంటర్లో, స్పైనల్ కార్డ్ చుట్టుపక్కల ఉన్న నర్వ్స్ అన్నీ కూడా స్పైనల్ నర్వ్స్ అని చెప్పుకుంటాం. అంటే ఇవన్నీ అన్నమాట. ఓకే, అది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇది కూడా సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని మనకు 2 టైప్స్ ఉంటుంది. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఓకే, స్వయం చోదిత నాడీ వ్యవస్థలో కూడా మనకి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే బాడీలో మనం చేసే అప్ అండ్ డౌన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాలనుకున్నప్పుడు నడిచేటప్పుడు కావాలనుకుంటే మన బాడీ ఫాస్ట్గా నడవగలం. ఓకే, వద్దనుకుంటే స్లో అయిపోతాం. మాట్లాడాలనుకున్నప్పుడు ఫాస్ట్గా మాట్లాడచ్చు, లేకపోతే స్లోగా మాట్లాడచ్చు. ఇట్లా ఏంటంటే మన బాడీలో జరిగే అప్ అండ్ డౌన్ రియాక్షన్స్ అన్నీ కూడా దేని కంట్రోల్లో ఉంటాయంటే ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఓకే, ఇవి మనకు ఇలా ఉంటాయి కదా. ఈ నర్వస్ సిస్టమ్ అన్నిట్లో మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనకు బ్రెయిన్, స్పైనల్ కార్డు రెండు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కింద వస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకుంటాం కదా, స్పైనల్ కార్డ్. ఫస్ట్ బ్రెయిన్ గురించి చూద్దాం, హ్యూమన్ బ్రెయిన్. ఓకే, హ్యూమన్ బ్రెయిన్, ఈ బ్రెయిన్ అనేది ఎలా ఉంటుంది. మనకు హెడ్లో సెంటర్లో అంటే వెనుక భాగంలో, ఓకే, బ్యాక్ సైడ్ సెంటర్లో మనకు బ్రెయిన్ ఉంటుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. బేసిక్గా ఈ బ్రెయిన్ మనకి ఎంత వెయిట్ ఉంటుంది అంటే దీని యొక్క వెయిట్ 1400 గ్రామ్స్ అండి. 1400 గ్రామ్స్ వెయిట్ బ్రెయిన్ అనేది ఉంటుంది.
ఓకే, ఈ బ్రెయిన్ 1400 గ్రామ్స్ ఓవరాల్గా ఉంటుంది. బట్ ఫీమేల్స్లో అండ్ మేల్స్లో మనం సపరేట్గా కనుక చూస్తే ఫీమేల్స్లో అయితే 1275 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, మేల్స్లో అయితే 1375 గ్రామ్స్ వెయిట్ అనేది బరువు బ్రెయిన్ అనేది ఉంటుంది. ఫీమేల్స్లో అయితే 1275 మేల్స్లో అయితే 1375. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రెయిన్ వెయిట్ ఎంత అని కామన్గా అడిగితే మనం ఏం చెప్పాలంటే 1400 గ్రామ్స్ అని చెప్తాం. అలా కాకుండా ఫీమేల్స్లో ఎంత వెయిట్, మేల్స్లో ఎంత వెయిట్ అని సపరేట్గా అడిగారు అనుకోండి, ఫీమేల్స్లోనేమో 1275 అనాలి, మేల్స్లోనేమో 1375 గ్రామ్స్ ఆఫ్ వెయిట్ అనేది బ్రెయిన్ ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ బ్రెయిన్ చుట్టూ మనకేంటంటే 3 లేయర్స్ ఉంటాయండి. ఓకే, ఇది బ్రెయిన్ కదా, దీని చుట్టూ ఇలాగ 3 లేయర్స్ అనేవి మనకు ఉంటాయి. సో ఈ లేయర్స్ని మనం ఏం చెప్తామంటే మెనింజైటిస్ లేయర్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకే, సో లోపల ఉన్న లేయర్ ఏమో వరాసిక అని చెప్పేసి చెప్పుకుంటాం, వరాసిక, దీన్నే మనం డ్యూరా మ్యాటర్ అని చెప్పేసి చెప్పుకుంటాం. మధ్యలో ఉన్న లేయర్నేమో లౌతికల అని చెప్పేసి చెప్పుకుంటాం, అరాకినాయిడ్ మ్యాటర్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. లాస్ట్లో ఉన్నదాన్నేమో మృద్వి అనేసి చెప్పుకుంటాం, దీన్ని మనం పియా మ్యాటర్ అని చెప్పేసి చెప్తాం, పియా మ్యాటర్. ఓకే, డ్యూరా మ్యాటర్, అరాకినాయిడ్ మ్యాటర్, పియా మ్యాటర్, వరాసిక, లౌతికల, మృద్వి, ఈ 3 వచ్చేసి బ్రెయిన్ లేయర్స్ అండి, బ్రెయిన్ చుట్టూ ఉన్న లేయర్స్. ఈ బ్రెయిన్ చుట్టూ ఉన్న లేయర్స్లో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది బ్రెయిన్ లేయర్స్ మధ్యలో. సో దాన్నే మనం సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి చెప్పుకుంటాం, మస్తిష్క మేరు ద్రవం. ఓకే, ఈ ఫ్లూయిడ్ ఏంటి? సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పుకుంటాం. దీన్ని మస్తిష్క మేరు ద్రవం అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆఘాతాల నుంచి రక్షిస్తూ ఉంటుంది. ఓకే, అట్ ది సేమ్ టైం బ్రెయిన్కి కావాల్సిన గ్లూకోజ్ని, ఆక్సిజన్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. ఈ 3 లేయర్స్ ఉన్నాయి కదా, సో బాహ్య చర్మం, అంతఃచర్మం, మధ్య చర్మం అనుకుంటాం. సో డ్యూరామెటర్, అరాకినాయిడ్, పియామెటర్ అనేసి ఈ 3 లేయర్స్ని కలిపి మనం మెనింజైటిస్ లేయర్స్ అని చెప్పి చెప్పుకుంటాం, మెనింజస్ లేయర్స్. ఓకే, మెనింజస్ లేయర్స్. ఈ మెనింజస్ లేయర్స్కి వచ్చే డిసీజ్నే మెనింజైటిడిస్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఓకే, సో అప్పుడప్పుడు మైగ్రేన్ వస్తుంది, మైల్డ్ హెడేక్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ మెనింజస్ లేయర్స్ వీటి మధ్య ఉన్న సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, ఇక్కడ ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ స్టోర్ అయిందనుకోండి, ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ని మొత్తం తినేసి ఆ లేయర్స్ మొత్తం డ్రై అయిపోయి పొరలుగా ఊడిపోతూ ఉంటుంది. అప్పుడు మనకు హెడేక్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనకు వాటర్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్తాం, బాడీలో ఫ్లూయిడ్స్ మెయింటైన్ చేయాలి. ఓకే, మైగ్రేన్ డిసీజ్ అనమాట. ఇట్లాంటి డిసీజెస్ అన్నీ కూడా ఈ బ్రెయిన్కి వస్తూ ఉంటాయి. ఈ బ్రెయిన్ ఏమో పైకి చూడడానికి ఏ కలర్లో ఉంటుంది అంటే విటిష్ కలర్లో ఉంటుంది, లోపలేమో మనకు వైట్ కలర్లో ఈ బ్రెయిన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. ఇలా మనకు బ్రెయిన్ వెయిట్ ఉంటుంది. సో స్టడీ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ కాల్డ్ ఫ్రినాలజీ అని చెప్పి మనం చెప్పుకుంటాం. స్టడీ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ కాల్డ్ ఫ్రినాలజీ. ఓకే, ఈ నిస్సరా మెనింజైటిడిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల మనకు నిస్సరా మెనింజైటిడిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల మెనింజైటిస్ అనే డిసీజ్ని మనం ఈ బ్రెయిన్కి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఈ బ్రెయిన్ మనకు అగైన్ ఎన్ని టైప్స్ ఉంటుందంటే 3 టైప్స్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రెయిన్ అనుకుందాం. సో బ్రెయిన్ ఇలా ఉంటుంది, స్పైనల్ కార్డ్ ఇలా ఉంటుంది కదా. ఈ బ్రెయిన్ మళ్ళీ 3 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది ఇలాగా. ఓకే, ఫస్ట్ పార్ట్ని మనం ఏం చెప్తామంటే సెరిబ్రమ్ అని చెప్పి చెప్పుకుంటాం. సెరిబ్రమ్ అన్నా ఇదే, మస్తిష్కం అన్నా కూడా ఇదే, ఫోర్ బ్రెయిన్ అన్నా కూడా ఇదే. ఫోర్ బ్రెయిన్ అండ్ ముందు మెదడు. ఓకే, ముందు మెదడు అంటే దాని అర్థం 4 బ్రెయిన్ అనమాట. మస్తిష్కం తెలుగులో అంటాం, సెరిబ్రమ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా ముందు మెదడు. ఇంకోటి ఇక్కడ ఉంది కదా, దీన్ని మనం మధ్య మెదడు అని చెప్పేసి చెప్పుకుంటాం, మిడ్ బ్రెయిన్ అని చెప్పి చెప్తాం. ఏం బ్రెయిన్? మిడ్ బ్రెయిన్. సో లాస్ట్లో ఉండేది ఈ పార్ట్ వచ్చేసి దీన్ని మనం సెరిబెల్లం అని చెప్పేసి చెప్పుకుంటాం. సెరిబెల్లం, అనుమస్తిష్కం అన్నా కూడా ఇదే, వెనుక మెదడు అన్నా కూడా ఇదే, చిన్న మెదడు అన్నా కూడా ఇదే అన్నమాట. అట్ ది సేమ్ టైం హిండ్ బ్రెయిన్ అన్నా కూడా ఇదే, హిండ్ బ్రెయిన్. ఓకే, సెరిబెల్లం అన్నా, అనుమస్తిష్కం అన్నా, వెనుక మెదడు అన్నా, చిన్న మెదడు అన్నా, హిండ్ బ్రెయిన్ అన్నా కూడా ఇదే. ఎందుకంటే ఇది సైజులో చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్న మెదడు అన్నాం. దీన్ని సెరిబ్రమ్ అన్నా, మస్తిష్కం అన్నా, 4 బ్రెయిన్ అన్నా, ముందు మెదడు అన్నా, పెద్ద మెదడు అన్నా కూడా ఇదే, పెద్ద మెదడు అన్నా కూడా ఇట్లా. సో ఈ బ్రెయిన్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. సో మనం ఒక్కొక్క పార్ట్ గురించి చూద్దాం ఇప్పుడు. సో బ్రెయిన్ అనేది ఇది అనుకుంటే ఎన్ని పార్ట్స్ అనుకున్నాం? 3 పార్ట్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ వన్ ఏంటి, సెకండ్ వన్ ఏంటి, థర్డ్ వన్ ఏంటి? ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ముందు మెదడు, సెరిబ్రమ్ అని చెప్పేసి చెప్పాం. సెరిబ్రమ్, ముందు మెదడు, మస్తిష్కం అన్నా కూడా ఇదే.
ఓకే. అండ్ పెద్ద మెదడు అన్నా కూడా ఇదే. ఎందుకు ఇది పెద్ద మెదడు అంటే, సో బ్రెయిన్ ఓవరాల్గా మనకు 1400 grams ఆఫ్ వెయిట్ అనేది బ్రెయిన్ ఉంటుంది, అవునా. అందులో మనకు 995 grams ఓన్లీ సెరిబ్రమే ఉంటుందండి, మస్తిష్కమే ఉంటుంది. 1400 grams-లో 995 grams సెరిబ్రమ్ ఉంటుంది. రిమైనింగ్ మిడ్ బ్రెయిన్, ఫోర్ బ్రెయిన్ అనేవి ఉంటాయి. సో ఈ సెరిబ్రమ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది సెరిబ్రమ్ అనుకుంటే ఈ సెరిబ్రమ్ అనేది 2 typesగా ఇట్లా డివైడ్ అయి ఉంటుంది. సో దీన్ని మనం ఏం చెప్తామంటే రైట్ సెరిబ్రమ్, దీన్ని లెఫ్ట్ సెరిబ్రమ్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. కుడి మస్తిష్కం, ఎడమ మస్తిష్కం అని 2 భాగాలుగా డివైడ్ అయి ఉంటుందన్నమాట. ఆ డివైడ్ ఉన్న ప్లేస్ ఇది మొత్తం కొన్ని రకాల నాడుల చేత నిర్మితమై ఉంటుంది. ఓకే. ఇందులో కూడా మళ్ళీ రకరకాల నర్వ్స్ అన్నీ ఉంటాయి. ఈ వాల్ ఉంది కదా, ఏదైతే డివైడ్ చేసిందో 2 chambers లాగా, ఆ మధ్యలో ఉన్న వాల్లో కూడా కొన్ని నర్వ్స్ అనేవి అలా ఉంటాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు చూడండి, ఈ లెఫ్ట్ సెరిబ్రంలో మనకు కొన్ని పార్ట్స్ ఉంటాయి. అవేంటంటే గైరీ సల్సీ అని ఇలా పార్ట్స్ స్ప్రింగ్ షేప్లో ఉంది కదా, అప్ అండ్ డౌన్స్ లాగా. ఈ స్ప్రింగ్ షేప్లో ఉన్న పార్ట్స్ ఏంటంటే ఈ అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నవన్నీ కూడా మనము గైరీస్ అని చెప్పాలి. ఈ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్న ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సల్సీస్ అని చెప్పుకోవాలి. ఓకే. సల్సీస్, గైరీస్, సల్సీస్. ఈ గైరీస్, సల్సీస్ ఏం చేస్తాయంటే, సో మెమరీ పవర్ దీని మీద బేస్ అయి ఉంటుంది. ఎవరిలో అయితే ఈ గైరీ సల్సీస్ థిక్గా దగ్గరగా అమరి ఉంటాయి. సో ఇప్పుడు స్ప్రింగ్ అనుకో, మనం దగ్గరికి ఇలా నొక్కామనుకో ఏమవుతుంది, చిన్నది అవుతుంది. కానీ ఆ స్ప్రింగ్, ఆ రోల్స్ అనేవి ఎక్కువ పడతాయి కదా. అలాగే ఈ గైరీ సల్సీస్ అనేది దగ్గరగా ఉండి ఎవరికైతే హార్డ్నెస్, కఠినంగా ఉంటుందో ఎవరి బ్రెయిన్లో, వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ ఉన్నట్టు. వాళ్ళని మనం ఇంటెలిజెంట్ పీపుల్ అని చెప్పుకుంటాం. కొంతమందికి ఏమవుతుందంటే మెమరీ పవర్ తక్కువ ఉంటుంది. ఓకే. సో ఏమవుతుంది, కొన్ని విషయాలు ఈజీగా గుర్తుపెట్టుకోలేరు, ఎక్కువసార్లు చదివితే కానీ గుర్తుండవు, మెమరీ లాస్ లాగా. ఓకే. వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకి మెమరీ పవర్ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గైరీ సల్ఫీస్ అనేది వాళ్ళల్లో కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది అనమాట, స్మూత్గా ఉంటుంది. ప్లస్ ఈ గైరీ సల్సీస్ అనేది దూరంగా ఏమవుతాయంటే అరేంజ్ అయి ఉంటాయి గైరీ సల్సీస్. అలాంటి వాళ్ళకి మెమరీ పవర్ అనేది తక్కువ ఉంటుంది. గైరీ సల్సీస్ దగ్గరగా హార్డ్నెస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది. ఈ గైరీస్ అన్నీ ఏం చేస్తాయంటే ఇన్ఫర్మేషన్ని స్టోరేజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో మాట్లాడుతున్నాను, సో బ్రెయిన్ గురించి నేను సమ్ ఇన్ఫర్మేషన్ ఏదో మీకు ఇస్తున్నాను. మీరు తీసుకున్న ఈ ఇన్ఫర్మేషన్ వింటున్నారు కదా, ఆ విన్న ఇన్ఫర్మేషన్ మొత్తం గైరీలో స్టోరేజ్ అయి ఉంటుంది. లైక్ మనకు మెమరీ కార్డ్ ఎలా ఉంటుందో, ఒక చిప్ కార్డ్ ఎలా ఉంటుందో, మెమరీలో ఇన్ఫర్మేషన్ ఎట్లా స్టోరేజ్ చేసుకుంటుందో ఈ గైరీ కూడా ఏమవుతుందంటే మెమరీ కార్డ్ లాగా ఇన్ఫర్మేషన్ని మొత్తం స్టోర్ చేసుకుంటుంది. ఓకే. ఈ సల్సీ ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ని రీకాల్ చేస్తుంది. అవసరమైనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు నర్వస్ సిస్టమ్ గురించి, బ్రెయిన్ గురించి క్వశ్చన్ వచ్చింది అనుకోండి. సో ఈ క్వశ్చన్ ఎక్కడో విన్నట్టుంది, ఎక్కడో చదివినట్టుంది అని మనం ఆలోచిస్తాం కదా. ఆలోచించినప్పుడు సో మనకి మీరు పలానా చోట చదివారు, దీనికి ఆన్సర్ ఇదవుతుంది అని మనకు గుర్తు వస్తుంది కదా. ఆ గుర్తు తెచ్చేది ఏది అంటే ఈ సల్సీ అన్నమాట. ఓకే. కొంతమందికి ఏమవుతుందంటే బ్రెయిన్లో స్టోరేజ్ ఉన్నా కూడా, అంటే చదువు ఉంటారు, బ్రెయిన్లో ఉంది, స్టోరేజ్ అయింది, కానీ అవసరానికి గుర్తురాదు. అలాంటప్పుడు సల్సీ పని చేయకపోతే గుర్తురాదు. ఓకే. ఇంకొంతమంది ఉంటారు, వీళ్ళకి ఏంటంటే విన్నట్టు మర్చిపోతూ ఉంటారు. అంటే గైరీ పని చేయలేదనుకోండి, విన్నది బ్రెయిన్లో స్టోర్ అవ్వదు. ఓకే. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు సో మన ఫ్రెండో, మన రిలేటివ్ ఎవరో మనకి ఎదురొస్తారు, మనం హాయ్ చెప్పి పలకరిస్తాం. మన హాయ్ చెప్పాలంటే ఫస్ట్ ఆయన ఎవరో మన బ్రెయిన్లో ఉండాలి కదా. సో పాస్ట్లో మనం ఎప్పుడు కలిసామో, మన లైఫ్లోకి ఎప్పుడు వచ్చారో, ఆయనతో మన రిలేషన్ ఏంటి, ఫ్రెండా, రిలేటివా, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో తెలిస్తేనే కదా గుర్తు వస్తే మనం ఏం చెప్తాం, హాయ్ చెప్తాం. ఫస్ట్ అదంతా స్టోరేజ్ అయి ఉండాలి. ఉన్నా కూడా సల్సీ ఏం చేయాలంటే గుర్తు చేసి సో ఆయన మీకు ఈ రిలేషన్ ఇది అవుతారు అని చెప్తే మనం హాయ్ చెప్తాం. లేకపోతే గుర్తు రాకపోతే ఏం చేస్తాం, చూసి చూడనట్టు లైక్ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో లైక్ గజనిలాగా బిహేవ్ చేస్తూ ఉంటాం. ఓకే. ఇవన్నీ కూడా ఈ గైరీ సల్సీస్ కంట్రోల్లో ఉంటాయి. అనస్థీషియా అంటాం. సో అనస్థీషియా అంటే మతిమరుపు. ఈ గైరీ సల్సీస్ పని చేయకపోతే వచ్చే డిసీజ్ అనస్థీషియా, అల్జీమర్స్ అని చెప్పేసి మనం దీన్ని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఈ వాల్ ఉంది కదా మధ్యలో, ఈ వాల్ని సో నర్వ్స్ తోటి నిర్మితమై ఉన్న ఈ వాల్ని ఏమంటామంటే కార్పస్ కల్లోజం అని చెప్పుకుంటాం. కార్పస్ కల్లోజం.
ఓకే. సో చాలా రకాల అనేక రకాల నర్వ్స్ తోటి ఇది ఏమవుతుందంటే మేడప్ అయి ఉంటుంది అనమాట, ఫార్మేషన్ అయి ఉంటుంది. దీన్ని కార్పస్ కల్లోజం అని చెప్పుకుంటాం. ఎప్పుడైనా సరే మన బాడీలో రైట్ సైడ్లో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ సెరిబ్రమ్ కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ సెరిబ్రమ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం కదా, రైట్ సెరిబ్రమ్, లెఫ్ట్ సెరిబ్రమ్. ఇప్పుడు ఈ లెఫ్ట్ సెరిబ్రమ్ కంట్రోల్లో మన రైట్ సైడ్ ఉన్న పార్ట్స్ అంటే రైట్ హ్యాండ్, రైట్ లెగ్, ఇంకా రైట్ సైడ్ లివర్ ఉంటుంది, రైట్ సైడ్ కిడ్నీ ఉంటుంది, రైట్ సైడ్ ఒక లంగ్ ఉంటుంది. ఇలా ఏవేవైతే ఉన్నాయో ఆ రైట్ సైడ్ ఉన్న పార్ట్స్ అన్నీ లెఫ్ట్ సెరిబ్రమ్ కంట్రోల్లో ఉంటాయి. అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్స్ అన్నీ కూడా రైట్ సెరిబ్రమ్ కంట్రోల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సెరిబ్రమ్ పనిచేయలేదనుకోండి, లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్స్ ఏవి పనిచేయవు. లెఫ్ట్ సెరిబ్రమ్ పనిచేయకపోతే రైట్ సైడ్ ఉన్న పార్ట్స్ ఏవి పనిచేయవు. ఓకే. ఇట్లా ఈ సెరిబ్రమ్స్ ఏంటంటే ఆపోజిట్ బాడీ పార్ట్స్ని వాటి కంట్రోల్లో అనేది ఉంచుకుంటుంది. అందుకే దీన్ని మనం చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ అని చెప్పుకుంటాం. సో దీన్ని మనం మస్తిష్కం అని చెప్పేసి చెప్పుకుంటాం కదా. ఇంకా మనకు దీంట్లో ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటి అంటే ఈ బ్రెయిన్లో లైక్ ఒక బీన్ షేప్లో చిన్నది హైపోథలామస్ ఉంటుంది. ఓకే, ఇది మనందరికీ తెలుసు. హైపోథలామస్, పిట్యూటరీ గ్లాండ్ కూడా ఇక్కడే ఉంటుంది కదా బ్రెయిన్లో, ఇక్కడ ఉంటుందండి. ఒక బీన్ షేప్లో ఉంటుందండి, హైపోథలామస్ అంటాం, ఇలా ఉంటుంది. సో ఇదేంటంటే హైపోథలామస్. ఈ హైపోథలామస్ ఏం చేస్తుందంటే మన బాడీలో సెక్షువల్ ఫీలింగ్స్ని, ఓకే, నెక్స్ట్ ఆకలి, నిద్ర వేయడం, ఇట్లాంటివన్నీ కూడా మనకు దేని కంట్రోల్లో ఉంటాయంటే హైపోథలామస్ కంట్రోల్లో ఉంటాయి. ఓకే. లైంగిక వాంఛ అంటాం, అంటే సెక్షువల్ ఫీలింగ్స్ ఏవైనా ఉన్నా, నెక్స్ట్ వచ్చేసి ఆకలి వేయడం, నెక్స్ట్ నిద్ర పట్టడం, ఇవన్నీ కూడా మనకు దేని కంట్రోల్లో ఉంటాయంటే హైపోథలామస్ కంట్రోల్లో ఉంటాయి. ఈ హైపోథలామస్ ముందు మెదడులో చిన్న బీన్ షేప్లో ఉన్న ఒక చిన్న భాగం అన్నమాట. ఓకే. నెక్స్ట్ వన్, మనకు సెన్సరీ ఆర్గాన్స్ మొత్తం 5 ఉంటాయి, జ్ఞానేంద్రియాలు. ఓకే, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం ఉంటాయి కదా. ఈ 5లో ఇయర్ ప్లస్ నోస్ ప్లస్ ఇంకేముంది టంగ్, నెక్స్ట్ ఐస్, ఈ 4 డైరెక్ట్గా బ్రెయిన్ కంట్రోల్లో ఉంటాయండి, ఈ సెరిబ్రమ్ కంట్రోల్లో ఉంటాయి. ఈ 4 ఇయరు, నోస్, టంగ్, ఐ, ఈ 4 ఎక్సెప్ట్ స్కిన్ మాత్రం డైరెక్ట్గా స్పైనల్ కార్డ్ కంట్రోల్లో ఉంటుంది. రిమైనింగ్ 4 కూడా బ్రెయిన్ కంట్రోల్లో, ఆ బ్రెయిన్లో కూడా 4 బ్రెయిన్ సెరిబ్రమ్ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో చెప్తున్నాను కదా ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత బ్రెయిన్ ఏం చేస్తుందంటే మీ చెవులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అక్కడ ఏదో చెప్తున్నారు వినండి అని చెప్పేసి చెప్తుంది. అదే నోస్ అనుకుంటే మనం ఏదో స్మెల్ చూస్తున్నాం, మనకు బాగా నచ్చిన స్మెల్ అనుకోండి, ఇంకాసేపు చూస్తాం, నచ్చకపోతే చూడం, అది కూడా బ్రెయిన్ చెప్తుంది. టంగ్ అనుకుంటే నచ్చిన టేస్టీ ఫుడ్ అయితే ఇంకా ఎక్కువ తింటాం, నచ్చకపోతే తినం. ఓకే, ఇవన్నీ కూడా బ్రెయిన్కి సిగ్నల్స్ని వెళ్ళి ఆ సిగ్నల్స్ ఏం చేస్తుందంటే నీ సెన్సరీ ఆర్గాన్స్ మొత్తానికి ఇస్తే ఆ బ్రెయిన్ చెప్పినట్లు మనం నడుచుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇది మనకు సెరిబ్రమ్ అండ్ 4 బ్రెయిన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక మనకి మిడ్ బ్రెయిన్ ఉంది కదా. ఓకే, ఇది మిడ్ బ్రెయిన్. ఈ మిడ్ బ్రెయిన్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మనం నెక్స్ట్ పేజ్లో రాద్దాం. ఇదేమో 4 బ్రెయిన్ అన్నాం, ఇది వచ్చేసి మిడ్ బ్రెయిన్ అన్నాం. ఓకే, 4 బ్రెయిన్ అంటే మస్తిష్కం, దాని గురించి ఇందాక చదువుకున్నాం కదా. ఈ మిడ్ బ్రెయిన్, 4 బ్రెయిన్ మిడ్ బ్రెయిన్ని రెండింటిని కలుపుతూ ఒక పార్ట్ ఉంటుందండి. ఒక భాగం ఉంటుంది, దాన్నే మనం ద్వారగోర్ధం అని చెప్తాం. డైఎన్సెఫలాన్ అని చెప్పుకుంటాం. డైఎన్సెఫలాన్ దీన్నే మనం ఏం చెప్తాం, ద్వారగోర్ధం అని చెప్పేసి చెప్పుకుంటాం. ఈ ద్వారగోర్ధం డైఎన్సెఫలాన్ ఏం చేస్తుందంటే మనకేంటంటే దీని కంట్రోల్లో మనకు నిద్రపోవడం, ఓకే, నిద్ర, మెలకువ, ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎమోషన్స్ అన్నమాట. కొన్ని ఎమోషన్ ఫీలింగ్స్ అన్నీ కూడా దీని కంట్రోల్లో ఉంటాయి. ఎమోషన్స్ అన్నీ, ఎమోషనల్ అంటే లైక్ కొంతమంది కొంచెం బాగా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు, కొంతమంది ఎమోషనల్లీ తక్కువ ఉంటారు, అంటే ఎక్కువ ఆనందపడ్డం, ఎక్కువ బాధపడ్డం. ఇలాంటి ఎమోషన్స్ అన్నీ కూడా దేని కంట్రోల్లో ఉంటుంది అంటే డైసెఫలాన్ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసేది ఏదంటే డైసెఫలాన్. ఈ డైసెఫలాన్ ఎక్కడ ఉంటుంది అంటే 4 బ్రెయిన్ని మిడ్ బ్రెయిన్ని రెండింటిని అటాచ్ చేస్తూ వాటి రెండింటి మధ్య ఉన్న కనెక్టివిటీ ఆర్గాన్ అన్నమాట ఇది. ఓకే, అది కూడా ఒక నర్వ్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నర్వస్ సిస్టంలోనే నాడులు అంటే నర్వ్స్ ఎక్కువగా ఉన్న పార్ట్ ఏది అని అడుగుతారు. ఈ మిడ్ బ్రెయిన్ అయితే ఏం పని చేయదండి, దీని యొక్క ఫంక్షన్ ఏమి ఉండదు. ఇదంటే ఏంటంటే అనేక వేల సంఖ్యలో నర్వ్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. కానీ మనకు బ్రెయిన్లో ఎక్కువ నర్వ్స్ ఎక్కడ ఉన్నాయంటే మిడ్ బ్రెయిన్ కాదు, కార్పస్ కల్లోజం.
కార్పస్ కలోజం. ముందు మెదడులో మనము లైట్ సెరిబ్రమ్కి లెఫ్ట్ సెరిబ్రమ్కి కార్పస్ కలోజం వేసాం కదా, ఆ కార్పస్ కలోజంలో ఏముంటుందంటే నాడులు నర్వ్స్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. ఓకే, మెదడు మొత్తంలో కూడా 100 బిలియన్ నర్వ్స్ ఉంటాయండి. బ్రెయిన్ మొత్తంలో ఎన్ని నర్వ్స్ ఉంటాయి? 100 బిలియన్ నర్వ్స్ ఉంటాయి. 100 బిలియన్స్. మన బాడీ మొత్తంలో కూడా 7 ట్రిలియన్ నర్వ్స్ ఉంటాయి. 7 ట్రిలియన్ నర్వ్స్. ఓకే, 7 ట్రిలియన్స్. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒక 20 ఏజ్ దాటిన తర్వాత, 20 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతిరోజు ఏమవుతాయంటే 20,000 నర్వ్ సెల్స్ అనేవి స్పాయిల్ అవుతాయండి. ప్రతిరోజు 20,000 నర్వ్ సెల్స్. అవి మళ్ళీ రీజనరేట్ కావు. ఓకే, రీజనరేట్ అవ్వవు, ఎక్స్పైర్ అయిపోతాయి. అందుకే మనకి ఏజ్ పెరిగే కొద్దీ నర్వ్ సెల్స్ అన్ని ఎక్స్పైర్ అయిపోవడం వల్ల బ్రెయిన్ స్పైనల్ కార్డు దెబ్బతింటుంది. ఏజ్ పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, స్పైనల్ కార్డు వంగిపోవడం. సో ఏజ్ పెరిగిన వాళ్ళు వంగి నడుస్తూ ఉంటారు కదా, మతిమరుపు కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీడే మనకు 20,000 నర్వ్ సెల్స్ అనేవి స్పాయిల్ అవుతున్నాయి కాబట్టి. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో బ్రెయిన్ ఏంటి? అనుమస్తిష్కం ఉంది కదా, దీన్నే మనం హిండ్ బ్రెయిన్ అని కూడా చెప్తాం, సెరిబెల్లం అని కూడా చెప్తాం. ఓకే, ఈ పార్ట్ వచ్చేసి మనకు అగైన్ 3 టైప్స్ ఉందండి. 3 టైప్స్ కాదు, 2 టైప్స్. అగైన్ 2 టైప్స్. అవి ఏంటేంటివి అంటే ఫస్ట్ వన్ మెడుల్లా అబ్లాంగేటా. మెడుల్లా అబ్లాంగేటా. నెక్స్ట్ వన్ బ్రెయిన్ స్టెమ్ ఉంది కదా, ఇది బ్రెయిన్ స్టెమ్. ఈ బ్రెయిన్ స్టెమ్ అగైన్ 2 టైప్స్ ఉంటుంది. సో అదేంటి అంటే పాన్స్ వెరోలి ఒకటి, పాన్స్ వెరోలి అండ్ మెడుల్లా అబ్లాంగేటా ఇక్కడ వస్తుందండి. సారీ, మెడుల్లా అబ్లాంగేటా. మెడుల్లా అబ్లాంగేటా ఇది వచ్చేసి అనుమస్తిష్కం అని చెప్పుకోవాలి మనం దీన్ని. ఈ పార్ట్ ఏంటంటే సేమ్ 4 బ్రెయిన్ అని ఇందాక చెప్పుకున్నాం కదా, అనుమస్తిష్కం అంటే సెరిబెల్లం లాగా ఒక పార్ట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బ్రెయిన్ స్టెమ్ ఉంది కదండి, ఈ బ్రెయిన్ ప్లస్ ఇక్కడ స్పైనల్ కార్డు. ఈ బ్రెయిన్ స్పైనల్ కార్డ్ని 2 అటాచ్ చేస్తూ బ్రెయిన్కి ఒక స్టెమ్ ఉంటుంది అనమాట. ఆ స్టెమ్లో మనం చదువుకోవాలి. ఆ స్టెమ్లో మెడుల్లా అబ్లాంగేటా ఉంటుంది, పాన్స్ వెరోలి అనేది ఉంటుంది, సెరిబెల్లం అనేది సపరేట్. ఈ సెరిబెల్లం అనేది చిన్న మెదడు అని చెప్పుకున్నాం, వెనుక మెదడు అని కూడా చెప్పుకున్నాం, కానీ చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ అనమాట ఇది. సో ఈ సెరిబ్రమ్ కంట్రోల్లో బాడీ బ్యాలెన్సింగ్ దేని కంట్రోల్లో ఉంటుంది అంటే సెరిబ్రమ్ కంట్రోల్లో ఉంటుంది. బాడీ బ్యాలెన్సింగ్ దేని కంట్రోల్లో ఉంటుంది? సెరిబ్రమ్. అంటే శరీరం సమతాస్థితిలో ఉంటుంది అని చెప్పుకుంటాం. బాడీ బ్యాలెన్సింగ్ సెరిబ్రమ్ కంట్రోల్లో ఉంటుంది. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో సర్టెన్ టైం ఏమవుతుందంటే వాళ్ళ బ్రెయిన్ ఆల్కహాల్ అంతా కూడా వచ్చి సెరిబ్రమ్లో స్టోరేజ్ అవుతుంది. సెరిబ్రమ్లో ఎప్పుడైతే స్టోరేజ్ అవుతుందో ఒక సర్టెన్ టైం ఏమవుతుందంటే ఆ సెరిబ్రమ్ అనేది అనస్థీషియా స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఓకే, అనస్థీషియా స్టేజ్కి వెళ్ళిపోయి అందులో ఉన్న నర్వ్ సెల్స్ అన్నీ అనస్థీషియాలో ఉండి సరిగా పనిచేయకపోతే ఏమవుతుంది? ఆ బాడీలో పార్ట్స్ అనేవి వాళ్ళ కంట్రోల్లో ఉండవు. అందుకే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళన్నీ కూడా తూగుతూ నడుస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు పక్కింటికి వెళ్ళి కాలింగ్ బెల్లి కొట్టడం. ఓకే, ఏం మాట్లాడతారో తెలీదు, ఎలా నడుస్తారో తెలీదు, ఏం చేస్తూ ఉంటారో తెలీదు. ఓకే, అలా ఎందుకు బిహేవ్ చేస్తారంటే ఆ బాడీ బ్యాలెన్సింగ్ కంట్రోల్లో ఉన్న సెరిబెల్లం ఆల్కహాల్ తోటి కాసేపు అనస్థీషియా స్టేజ్కి వెళ్ళిపోయి అందులో నర్వ్ సెల్స్ ఏవి పని చేయకపోవడం వల్ల వాళ్ళ బాడీలో పార్ట్స్ కూడా కాసేపు ఆ ఆల్కహాల్ తగ్గిపోయినంత వరకు పనిచేయదు. ఓకే, సో బాడీ బ్యాలెన్సింగ్ దేని కంట్రోల్? సెరిబెల్లం కంట్రోల్లో, అనుమస్తిష్కం కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు బ్రెయిన్ స్టెమ్, ఇందులో మెడుల్లా అబ్లాంగేటా అనే ఒక పార్ట్ ఉంది కదండి. ఈ మెడుల్లా అబ్లాంగేటా చాలా ఇంపార్టెంట్. ఇందులో రెస్పిరేటరీ సిస్టమ్ దీని కంట్రోల్లోనే ఉంటుంది. నెక్స్ట్ హృదయ స్పందన, హార్ట్ బీట్ రేషియో కూడా దీని కంట్రోల్లోనే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తలకి ఏదైనా తగిలినప్పుడు, గాయమైనప్పుడు, ఓకే, యాక్సిడెంట్ అయినప్పుడు మనకు పొరపాటునగానే వెనకాలే ఉంటుంది కదా, వెనక మెదడు అంటే వెనకనే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. ఓకే, తగులుతుంది. అందులో ఒక చిన్న నర్వ్ కట్ అయినా కూడా, ఒక చిన్న నర్వ్ ఇంజ్యూర్ అయినా కూడా ఏమవుతుందంటే ఆ బ్రెయిన్కి వెళ్ళాల్సిన బ్లడ్ ప్లస్ ఆక్సిజన్, ఫుడ్, గ్లూకోజ్ అనేది ఆగిపోతే ఏమవుతుందంటే మెడుల్లా అబ్లాంగేటాకి వెళ్ళకపోతే వాళ్ళలో రెస్పిరేటరీ సిస్టమ్ ఆగిపోతుంది, పల్స్ రేట్, హార్ట్ బీట్ రేషియో కూడా పడిపోతుంది. సో ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా కోమాలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, కోమాలోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళ బాడీలో పార్ట్స్ ఏవి పనిచేయవు. సో అలా ఉంటారనమాట. సో రెస్పిరేటరీ సిస్టమ్ ఆగిపోతే హార్ట్ బీట్ కూడా ఆగిపోతుంది కదండి, మనిషి చచ్చిపోతారు. ఓకే, సో అందుకు మెడుల్లా అబ్లాంగేటా కంట్రోల్లో రెస్పిరేటరీ సిస్టమ్, హార్ట్ బీట్ రేషియో కూడా దీని కంట్రోల్లోనే ఉంటాయి. అందుకే గవర్నమెంట్ చెప్తారు, సో హెల్మెట్స్ని కంపల్సరీ వాడాలి
అని కంపల్సరీ చేసింది. ఎందుకంటే బాడీలో ఏ పార్ట్స్కి తగిలినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో రీజనరేట్ లైక్ సంథింగ్ వీల్ చైర్లోనో ఎలాగైనా బతికేస్తాం. కానీ మనకు హెల్మెట్ లేకపోవడం వల్ల తలకు తగిలింది అనుకోండి, సో మనకు మెడుల్లా ఆబ్లాంగేటా పైనే ఉంది కదండి. సో పైనే ఉంది, ఒక చిన్న స్వెల్లింగ్ వచ్చినా కూడా, బ్లడ్ క్లాట్ అయినా కూడా, లేకపోతే ఒక నర్వ్ కట్ అయిపోయినా కూడా ఆ మెడుల్లా ఆబ్లాంగేటాకి వెళ్ళాల్సిన ఫుడ్, ఆక్సిజన్, బ్లడ్ వెళ్ళకపోతే ఏమవుతుంది, దాని యొక్క ఫంక్షన్ మొత్తం ఆగిపోయి సో స్పాట్లోనే చనిపోతారు. స్పాట్లో పల్స్ పడిపోతుంది, స్పాట్లో బ్రీతింగ్ ఆగిపోతే చనిపోతారు అనమాట. సో అందుకే సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చాలా డెలికేటెడ్ పార్ట్స్, నర్వ్స్ అనేవి ఈజీగా కట్ అవుతాయి. అందుకే అందరూ హెల్మెట్స్ని కంపల్సరీ వాడాలన్నమాట. ఓకే, ఇది మెడుల్లా ఆబ్లాంగేటా. నెక్స్ట్ పాన్స్ వెరోలి ఉందా. ఈ పాన్స్ వెరోలి ఏం చేస్తుందంటే దీని పని ఈ బ్రెయిన్ స్టెమ్ని ప్లస్ స్పైనల్ కార్డ్, అంటే బ్రెయిన్ని స్పైనల్ కార్డ్ని రెండింటిని కనెక్ట్ చేస్తూ ఉండేది ఏదంటే ఈ పాన్స్ వెరోలి అనమాట. బ్రెయిన్ని స్పైనల్ కార్డ్ని రెండింటిని కనెక్ట్ చేస్తూ ఉండే పార్ట్ పాన్స్ వెరోలి. ఓకే, ఇది మనకు హ్యూమన్ బ్రెయిన్ అనేది ఇలా వర్కౌట్ అవుతుంది. సో ఇందులో మళ్ళీ మనకు స్పైనల్ కార్డ్, సో పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, ఆటోనామస్ నర్వస్ సిస్టమ్, ఇవన్నీ కూడా నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.